హల్లెలూయా. మరొకసారి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉండాలి. హల్లెలూయా. మనము శ్రమ మరణ దినాల్లో ఉన్నాం కదా. హల్లెలూయా. మొదటి శ్రమ మరణ పునరుద్ధాన దినాల్లో మొదటి ఆదివారం మందు దేవుడు మనల్ని నడిపించాడు. అనేక మంది శ్రమ మరణ పునరుద్ధాన దినాలంటే ఒక మౌలిక లోకాచారంతో వారు నిండుకొని వారి ఇష్టానుసారంగా అంటే లోకము చూపించే విధంగా ఒక రూఢిగా చేసుకుని వెళ్ళిపోయే వ్యక్తులుగా ఈ లోకంలో మనము చూస్తున్నాం. అవునా? అవునా కాదండి? అయితే ఎందుకు చేయాలి శ్రమ మరణ దినాలు? ఎందుకు చేయాలి? ఇది ఒక ఆచారం కాదు, కానీ దీన్ని తెలుసుకోవాలంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది. అలాంటి చెప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడో ప్రారంభమైంది. ఎప్పుడు? 4వ శతమానంలో ప్రారంభమైంది. 4వ శతమానంలో ఏదో ఒక ఉద్దేశంతో బాప్తిసం తీసుకోవడానికి ముందు ప్రారంభించిన ఉద్దేశం అది ఎటో 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 వెళ్ళి ఎక్కడెక్కడికో వచ్చి ఆగింది. అయితే క్రైస్తవులైన మనము చేయడం తప్పు కాదు, కానీ దీన్ని ఒక ఆచారంగా కాదు, కానీ మన ఆత్మీయ లాభం వరకు చేయాలని నేను ప్రతిరోజు కూడా మనం చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ఈ యొక్క శ్రమ మరణ పునరుత్థాన దినములో మొదటి ఆదివారంలో దేవుడు మన ఆత్మీయ లాభం కొరకు మన కొరకు అందించిన దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే, దయచేసి పాత నిబంధన గ్రంథం నుంచి రూతు గ్రంథము 2వ అధ్యాయము 4 నుంచి 20 వచనాలు, 4వ వచనం నుంచి 20 వచనాలు. అదేవిధంగా కొత్త నిబంధనలో మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 45 వచనాలు. అంత మాత్రం కాకుండా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి 32 వచనాలు నేను చదివి నేను ముందుకు నా వాక్యాన్ని తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, బోయాసు నేను చదువుతున్నా 2వ అధ్యాయం 4 నుంచి 20 వచనాలు చదువుతున్నా. అలా చేయకూడదు. బోయాసు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండునుగా కానీ చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగా కానీ. అప్పుడు బోయాసు కోయివారి మీద ఉంచబడిన తన పనివాడిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవ్వనురాలు. ఆమె నేను కోయివారి వెనుకకు పదుల మధ్యలో ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయమును మొదలుకొని ఇది వరకు ఏరుకుంటుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయాసు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకుంటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండ యొద్దకు పోయి 10 వారు చేసిన నీళ్లు త్రాగమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తలవంచుకుని ఏమి తెలిసి పరదేశినైన నాయకులు లక్ష్యమించినట్లు నీకు కటాక్షం కలిగెను అని చెప్పగా, బోయాసు నీ పెనిపెట్టి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి అంతకు ముందు నీవు ఎరుగని చెరవనకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనిగతతో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితే కనుక నా ఎడల నీకు కటాక్షం కలగనిమ్మని చెప్పాను. బోయాసు భోజన కాలంన నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయి వారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేరాలు అందిగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకున్నకు లేచినప్పుడు బోయాసు ఆమె పదల మధ్యను ఏరుకుని వచ్చును. ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులుగా ఆజ్ఞాపించను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేతిలో ఏరుకునను. తాను ఏరుకున్న దానిని దున్నగొట్టగా దాదాపు 9 యావలాయను. ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోనికి వచ్చినప్పుడు
ఆమె అత్త ఆమె ఏరుకొందిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకి ఇచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి? నీ యందు లక్ష్యం ఇచ్చిన వాడు దీవుపడుగా అనగా, ఆమె తాను ఎవరి యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవరి యొద్ద నేడు పనిచేస్తున్నో అతని పేరు బోయాజు అనెను. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడుగాక అని తన కోడలతో అనెను. మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం యొక్క ముఖ్య అంశం ఏమిటంటే కరుణగల ప్రజలుగా ఉండడానికి దేవుని యొక్క పిలుపు. ఏంటి చెప్పండి? కరుణగల ప్రజలుగా ఉండడానికి దేవుని యొక్క పిలుపు, లేకపోతే కనికరము అందించగల, కనికరము చూపగల విశ్వాసిగా, కనికరము ఇతరులకు చూపించే విశ్వాస వీరునిగా, వీరులుగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడనే ముఖ్యాంశం పైన ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రేమను దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఎందుకు పిలుచుకుంటామంటే మరొకసారి చెప్పండి. ఇప్పుడే చెప్పాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పిలవడం చెప్పాలి. హల్లెలూయా. కరుణగల ప్రజలుగా ఉండడానికి పిలువబడతాం. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం అంటాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో, గమనించండి, వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు, ఎలాగంట? తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. స్వారూప్యం అంటే ఏంటండి? చెప్పాలి. తన కుమారుని స్వారూప్యం అంటే ఏమిటి? హల్లెలూయా. క్రీస్తు యొక్క పోలికలు మనం అంటాం కదా. ఇంకో ఇదే పౌలు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు ఒక చోట, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అయితే క్రీస్తు మనస్సు ఏమిటి అని తెలుసుకోవడానికి ముందు కొన్ని విషయాలు మీ ముందు వచ్చి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఎందుకంటే ఈ శ్రమ మరణ దినాల్లో ఒక వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఈ రూతు గ్రంథంలో. ఎవరండి? రూతు, బోయాజు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రూతు. ఇక్కడ చూసుకున్నట్లయితే రూతు దేనికి సాదృశ్యంగా ఉందని నేను చెప్పడానికి ఇష్టపడతాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో, దానికంటే ముందు మొదటి అధ్యాయము 1వ వచనం చూస్తాము. రూతు ఉన్న కాలం ఏంటో తెలుసా? న్యాయాధిపతుల కాలం. అక్కడ వాళ్ళకు రాజు లేడు. ఈ మాట మీరు గమనించండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, 1వ వచనంలో ఉంటుంది. అంత మాత్రమే కాదు, 21వ అధ్యాయము 25వ వచనం అంటది, వాళ్లకు రాజు లేడు కనుక వారి ఇష్టానుసారమైన జీవితాన్ని ఎవరికి ఎలా కావాలో వాళ్ళు అలాగా జీవించుకుంటూ వచ్చారు. అంతేనా కాదా? అడిగేవాళ్ళు లేకపోతే ఏముంటుంది? వాళ్ళ ఇష్టం. ధర్మశాస్త్రం పరిపాలించిన బిడ్డలు ఆ కాలంలో పరిపాలించకపోయినా ఇష్టం వచ్చినట్లు ఎవరికి కావాలంటే వాళ్ళు అలాగా బ్రతుకుంటూ వచ్చారు. అయితే నేను ఇంతగానే చెప్పాను, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక బోయాజును రూతును మనందరం గమనించినట్లయితే మొట్టమొదటి విషయం రూతు. ఇక్కడ మొదటి విషయం ఏంటంటే ఎవరై ఉన్నారు? ఏమ స్త్రీ? మొట్టమొదటిది స్త్రీ మోయాబు రాజు కదా, అంతేనా? మోయాబు రాజు అంటే ఎవరు? దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు వారి గుంపులో చేరకూడదు అన్య దేశస్తురాలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 3వ చూసినట్లయితే అమోరీయుడే కానీ మోయాబుడే కానీ
యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం అయిన వారిని ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేనా? మొట్టమొదటిగా ఇవి చూసుకున్నట్లయితే మోయాబు స్త్రీలు. రెండోదిగా చూసినట్లయితే ఎవరు కూడా చరిత్ర మనకి తెలుసు కదా, భర్తను పోగొట్టుకున్న విధవరాలు. మూడోదిగా చూసినట్లయితే పరదేశస్తులు, లేకపోతే అన్యులు మనం ఇంకొకసారి చెప్పుకోవచ్చు. అంతేనా కాదండి? ఇప్పుడు ఈ రూత్ ఎవరికి సాదృశ్యం? పెద్దం కరెక్ట్గా చెప్పింది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి వద్దాం. ఒకప్పుడు ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూడండి. 2:12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకము ఏం చేసుకోవాలి? ఇప్పుడు రూతును చూసినప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు? చెప్పాలా? రక్షణ పొందుకోక మునుపు ఎవరై ఉన్నాం? మనము కూడా అన్యులమే అయి ఉన్నాం. మనము కూడా పరదేశులమై ఉన్నాం. మనము కూడా దేవుని బిడ్డలతో పాలు లేని వారుగా, దేవునితో సహవాసం లేని వారుగా, దేవుని ఐక్యతలో మనము లేని బిడ్డలుగా మనము ఉన్నామని ఇప్పుడు రూతు మనకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. త్వరగా ముందుకు వెళ్తాం. రెండవదిగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బోయాజు చూద్దాం. బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? హల్లెలూయా. కొన్ని విషయాలు నేను చూపిస్తాను. చూపించిన తర్వాత అప్పుడు మీరు చెప్పండి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు అదే ఏంటంటే మనం చదువుకున్న 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అప్పుడు బోయాజు మొట్టమొదటిగా చూచాడు. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? మొట్టమొదటి విషయం బోయాజు రూతును గమనించాడు, లేకపోతే చూచాడు. రెండవ విషయం చూసినట్లయితే 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట ఇక్కడ ఏం కనబడతా ఉంది? ముందు కొద్దు కానీ 8వ వచనం ఏం కనబడుతుంది? ఏం చేస్తున్నాడు ఆయన? బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా చూచాడు, లేకపోతే గమనించాడు. రెండోదిగా చూసుకున్నట్లయితే ప్రేమతో నా కుమారి అని ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడోదిగా చూసుకున్నట్లయితే 9వ వచనం చదవండి. వారిని వెంబడించుము, నిన్ను ముట్టకుండా ఏం చేస్తున్నాడు? బోవాజు రూతు విషయంలో అక్కడున్న పని వారికి ఆయన చేతిలో కోయడానికి వచ్చిన పని వారికి ఆయన ఆజ్ఞాపిస్తుంది ఏంటంటే ఆ యవనస్తురాల్ని ముట్టవద్దు. అంటే ఏం కనబడతా ఉంది ఇక్కడ? ఆయన ఆ స్త్రీని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా గమనించాడు, ప్రేమతో మాట్లాడాడు. మూడోదిగా రక్షించాడు. 4వది చూసుకున్నట్లయితే 14వ వచనం ఒకసారి చదవండి. భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి తినుమని ఆమెతో చెప్పండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ చెప్పాలా? 4వది ఆహారముని పెడుతున్నాడు. అవునా కాదండి? అవునా కాదండి? 15 వచ్చి 16 చదవండి ఒకసారి. ఏరుకొండకు లేచినప్పుడు అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి. ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ? అక్కడ ధర్మశాస్త్ర కాలంలో ఏముండేది? పంట కాలం వచ్చినప్పుడు మూలల్లో ఏరుకునే వారికి, లేని వారికి వారిని విడిచిపెట్టాల. ఇక్కడ నేను ముందుగానే చెప్పాను, అందుకే గమనించండి. ఏ కాలంలో ఉన్నారు వీళ్ళు? న్యాయాధిపతుల కాలంలో. ఎవరు అడిగేవారు లేరు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించే కాలంలో ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా పాలించే పరిస్థితి అక్కడ లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ బోయాజు కనపడుతున్నాడు మనకి. ఈ బోయాజు ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా మనం చూసుకున్నాం
ఆమెను చూచాడు, లేకపోతే గమనించాడు, ఆమెతో ప్రేమతో మాట్లాడాడు. మూడవదిగా ఆ యవనస్తుల నుండి ఆయన రక్షించాడు. అంత మాత్రమే కాదు, ఆహారం ఇచ్చాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కేవలం ధర్మశాస్త్ర ప్రకారంగా మూలల్లో ఉన్న పరిగలు విడిచిపెట్టాలి, లేకపోతే ఏర్పడానికి. ఈయన ఏం చెప్తున్నాడు? ఇంకా ఎక్స్ట్రా పనులు వదలండి అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం పరిపాలించడమే మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువగా ప్రేమ ఆయన చూపుతున్నాడు. ధర్మశాస్త్రము పరిపాలించని సమయంలో కూడా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని ప్రేమతో ఇది ఎక్కువగా, ధర్మశాస్త్రం చెప్పే దానికంటే ఎక్కువగా చేస్తున్నాడు. ఇప్పుడు కొన్ని విషయాలు మనం గమనించాం, ఇంకొకసారి రిపీట్ చేద్దాం. ఏమి చేశాడు ఆయన? గమనించాడు, అవునా? ప్రేమతో మాట్లాడాడు, రక్షించాడు, ఆహారం ఇచ్చాడు, ఎక్కువగా మరగేరుకోవడానికి అవకాశము. ఎవరు కనపడుతున్నారు చెప్పాలి? యేసుక్రీస్తు మనకు కనపడుతున్నాడు. హల్లెలూయా. ఈ బోయసు యేసుక్రీస్తు ఒక ఛాయగా, ఒక సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడు. రూతు మనకు సాదృశ్యంగా ఉన్నట్లయితే బోయసు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. లూకా రాసిన సువార్త 19:10 దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంతేనా? అంత మాత్రమే కాదు, యోహాను రాసిన సువార్త 6:30 చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను రాసిన సువార్త 6:30 దేవుని ఒక మాట మాట్లాడుతున్నాడంటే, అందుకు యేసు వారి దగ్గరము ఇట్లా నేను జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలిగొనడు, నా ఎద్దు విశ్వాసం వచ్చేవాడు ఎప్పుడును తప్పికొనడు. అదే రీతిగా మనము గలతీ రాసిన పత్రిక 4:4-5 చదువుకున్నట్లయితే అక్కడ కూడా కొన్ని మాటలు ఉంటాయి. 4:4-5 చూసినట్లయితే, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వారాయను. ఇక్కడ 3 విషయాలు ఎక్కువ చెప్పుకోవద్దు. బోయాసు విషయంలో మనం చూసాం. ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం ఇక్కడ కనబడతా ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా నిన్ను నన్ను గమనించాడు. ఆయన నీ పాప జీవితాన్ని, మన పాప జీవితాన్ని, మన నశించిపోయే పరిస్థితిని గమనించిన యేసు, ఆయనే సర్వాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి తను రిక్తునిగా చేసుకుని నశించిపోతున్న నిన్ను నన్ను వెతకడానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు కదా, నేనే జీవాహారమును. జీవాహారముగా తాను ఆయన అర్పించుకున్నట్టుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నేను వాక్యం అపోస్తలుడైన పౌలు అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ధర్మశాస్త్రముకు ఆధీనులైన వారు, అంటే ధర్మశాస్త్రం ఎవరండి? ధర్మశాస్త్రం పని ఏంటంటే పాపాన్ని ఎత్తి చూపించడం దాని పని. మనిషి నువ్వు పాపిని ఎత్తి చూపించడం, ఒక అర్థంలాగా దాన్ని చూపించడం మన పని. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా పాపే, ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఒక్కడును లేడు. దానికి ఆధీనులైన వారిని విమోచించడానికి, నిన్ను నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ బోయాసు కేవలము ధాన్యాన్ని ఇచ్చినట్లయితే ఇక్కడ యేసు ప్రభు తన జీవితాన్ని నీ కొరకు నా కొరకు పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు. అంతేనా? హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ రూత్ అంటుంది 10వ వచనంలో, నాయందు ఏమంటుంది? నాయందు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను. చాలు. ఏమంటుంది? అయ్యా నేను పరదేశంలోనే, ఏం తెలుసని నాకు, నా గురించి నీవు ఇంత కటాక్షము చూపిస్తుంది. రూతు స్థలంలో మనం ఉన్నట్లయితే, అయ్యా నేను ఘోర, నేను అన్యుడును, ఎందుకు పనికిరాని వ్యర్థమైన నా జీవితంలో ఎందుకు స్వామి ఈ కృప, ఎందుకు ఈ దయ, ఏమి చూసిన వైపు కటాక్షం
ప్రశ్నించావు అని ఎప్పుడన్నా ప్రశ్నించావు? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన ఎన్నుకోలేదు, కానీ ఆయనే మనల్ని ఎదుర్కొంటూ వచ్చాడు. గమనించినట్లయితే ప్రియమైన దేవుడారా, నేను ముందుగా చెప్పాను, ఈరోజు మనకు వాక్య సందేశం యొక్క జ్ఞానాంశం ఏంటి? కృప వాళ్ళ కలవారిగా, లేకపోతే కరుణ, లేకపోతే కనికరం చూపే వ్యక్తులుగా మనం ఉండాలి. దాంట్లో మొట్టమొదటి విషయాలు చూసాం. ఋతు మనకు, నీకు, నాకు సాదృశ్యంగా ఉంటే, బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఒక ఉదాహరణ చూపిస్తాను ఈరోజు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు కేవలం మాటలతో కాదు, కానీ ఇహలోకముందు జీవించినప్పుడు కూడా అనేక కార్యాలు ఆయన ఒక మార్గదర్శనాన్ని, లేకపోతే ఒక మాదిరిని మన ముందు ముంచి వెళ్ళాడు. చూడండి, మార్కు సువార్తకు వచ్చేసరికి కొత్త నిబంధనకు వచ్చేయండి. కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 40వ వచనానికి మనం వచ్చినట్లయితే, అక్కడ ఒక కుష్ఠరోగి కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కనబడుతున్నారు? కుష్ఠరోగి. మార్కు 1వ అధ్యాయం 40వ వచనం నుంచి 45వ వచనం. అక్కడ కుష్ఠరోగి కనబడుతున్నాడు. ప్రేమ దేవుడారా, ఆయన వచ్చి అడుగుతున్నాడు. ఒక కుష్ఠరోగి ఆయన ఎందుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలమని ఆయనతో చెప్పి ఆయనతో వేడుకొనగా ఆయన కనికరపడి, ఒక నిమిషం ఆగండి. ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన కనికరపడి. ఈ మూడ్ విత్ కంపాషన్ ఉంది ఇంగ్లీష్లో. ప్రేమ గ్రీక్ అర్థంలో చూసినట్లయితే ఏమర్థం వస్తుందంటే, ఆయన కనికరపడి దానికి అర్థం ఏమొస్తుందంటే గ్రీక్లో ఆయన అంతరంగం నుండి చలించిపోయాడు అని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే కుష్ఠరోగి వచ్చి అడిగిన వెంటనే ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన కనికరపడి ఏమంటున్నాడు? చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని. ఒక మాట. ఎవరి వ్యక్తి? కుష్ఠరోగి. ఇప్పుడు పాత నిబంధనలకు వెళ్ళినట్లయితే, ఇంటికి వెళ్తారు చదవండి, లేవి రాసిన లేవి గ్రంథంలో చూసినట్లయితే, లేవీయులకు రాసిన దీంట్లో 13-14 ఏముంటుంది? కుష్ఠరోగి యొక్క పరిస్థితులు అక్కడ స్పష్టంగా వివరించి ఉంటాయి. ఏం వస్తే కుష్ఠరోగమో, కుష్ఠరోగిని ఎక్కడ ఉంచాలి, వారి పరిస్థితులు ఏంటి, అన్ని కూడా అక్కడ ధర్మశాస్త్ర ప్రకారం అంతా కూడా రాయబడి ఉంది. అయితే మనకు తెలిసిన విషయాలు ఏంటి? ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఊరు బయట. వీరి పరిస్థితి ఏంటి? ఊరు నుంచి బయటకు వెలివేయబడ్డ వ్యక్తిగా మనము గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, చిరిగిపోయిన బట్టలతో ఎవరు వారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. మూడోగా చూసినట్లయితే, ఒక మురికి లేకపోతే ఎటువంటి స్పృశించడానికి అర్హత లేని వ్యక్తిగా ఇక్కడ ఈ కుష్ఠరోగి యొక్క జీవితాన్ని మనము గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేనికి సూచనగా ఉందంటే, ఇట్ సింబలైజెస్ సిన్, అంటే ఇది పాపానికి సూచనగా ఉంది. అవునండి, అవునా కాదా? పాపం ఏం చేస్తుంది? మనిషిని దేవుని యొక్క నుండి దూరం చేస్తుంది. అంత మాత్రమే కాదు, మనిషిని ఆ యొక్క పాపము సమాజం నుండి దూరం పెట్టింది అక్కడ. అంతేనా? తన యొక్క గుర్తింపు కూడా పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ కాలంలో దుష్టుడు. వాడు ఎటువంటి గుర్తింపు లేదు వారికి. ఊరి నుంచి బయట, సమాజం నుంచి బయట వారికి గుర్తింపు లేదు. చెయ్యి పైన బట్టలు వేసుకుని బట్టలు లేని పరిస్థితి, ఎవరు ముట్టలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ఏం చేస్తున్నాడు? చెయ్యి చాపి వారిని ముట్టి, దానికంటే ముందు కనికరించి. చాలా ఇక్కడ ఈరోజు సారాంశం వాక్యం మాట నిజంగా ఈ ఉదాహరణ చూసినట్లయితే, ఆయన కనికరపడి, కంపాషన్, ఈ మూడ్ విత్ కంపాషన్, అంటే ఆయన కనికరంతో చలించిపోయాడంట వ్యక్తిని చూసినప్పుడు. ఈరోజు ఉందా నీకు? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ లెంట్ డేస్
శ్రమ మరణ పొందుతాం దినాలు ప్రతి సంవత్సరం వస్తున్నాయి, ప్రతి సంవత్సరం ఉపవాసాలు ఉంటున్నాం, చేస్తున్నాం. ఎంతమందిని కనికరించే వ్యక్తిగా ఈరోజు ఉన్నాం మనం? ఎంతమందికి కరుణ చూపే వ్యక్తులుగా మనం ఉన్నాం ఈరోజు? గమనించుకోవాలి. ఒకరోజు ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన పరిస్థితి కూడా ఒకప్పుడు ఈ కుష్ఠరోగికి ఇంకొకసారి చెప్పాలంటే సాదృశ్యంగానే ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో వాక్యం అంటది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి నగినట్లు పాపం మెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాం. ఒకప్పుడు మనము పాపముగానే ఉన్నాం. కుష్ఠరోగి ఎలాగైతే ఊరుకు బయట వెలివేయబడ్డాడు, నా పాపముతో దేవునికి దూరంగా మనము తృణీకరించబడిన వ్యక్తులుగా మనం ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే ఆయన నీ కొరకు నా కొరకు చూసుకున్నట్లయితే త్యాగాన్ని చేయడానికి వచ్చాడు. యెషయా రాసిన సువార్త, యెషయా రాసిన ప్రవాద గ్రంథం చూసినట్లయితే 53వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మెత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ పొందిన వాడిగాను మనం అతని ఎంచితిమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక చోట హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు హెబ్రీ గ్రంథకర్త రాసిన 13వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంటది, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట. ఎక్కడ? గవిని వెలుపల. ఇందాక చెప్పింది, ఎవరంటారు గవిని వెలుపల? ఊరు బయట ఎవరు వేయబడ్డారు? పాపము దేవుని సపరేట్ చేసుగా ఉంది. నీ కొరకు నా కొరకు ఆయన గవిని వెలుపల ఎక్కడున్నాడు? గవిని వెలుపల శ్రమ పొందినట్లుగా చూస్తున్నాం. ప్రేమ ఇక్కడ గమనించినట్లయితే అల్టిమేట్ టచ్ ఆఫ్ జీసస్ అంటే యేసుక్రీస్తు యొక్క స్పర్శ ఇక్కడ మనకి స్పష్టంగా గమనించాలి. పాపముతో ఊరి నుంచి వెలివేయబడ్డ మన జీవితాలను, ఎందుకు పనికిరాని తృణీకరింపబడిన మనల్ని ఆయన కల్వరి ప్రేమ నిన్ను నన్ను స్పర్శించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాపమైన కానీ ఆయన పాపముగా మార్చబడ్డాడు. నీ కొరకు నా కొరకు మెత్తబడ్డాడు ఆయన. నీ కొరకు నా కొరకు ఊరి వెలుపల ఆయన గవిని వెలుపల వృత్తి పొందినట్టుగా మనం చూస్తున్నాం. గొల్గొతా కొండ పైన ఎక్కడో ఆయన మరణాన్ని మనము చూస్తున్నాం. ప్రేమను దేవుడు ఏం నేర్చుకోవాలి ఈరోజు? ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు చెప్పాలంటే. ఈరోజు గమనించినట్లయితే ప్రేమ దేవుడుగా ఆయన చూపగలిగిన కరుణ, ఆయన చూపగలిగిన ప్రేమ ఈరోజు చూపిస్తున్నామా? నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం అర్పించి, నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి నిన్ను నన్ను స్పర్శించి, ఆ స్పర్శతో ఆయన రక్తం యొక్క తాకిడితో, ఆయన శిలువ రక్తంతో నిన్ను నన్ను శుద్ధి చేసినప్పుడు, నీ వైపు నా వైపు ఆయన కనికరించి సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి సమస్తాన్ని అనుభవించినప్పుడు ఆయన వల్ల నేను మొదటిగానే చెప్పాను. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు 8:9లో ఆయన స్వరూప్యముగా ఉండు అగడానికి. ఎంత ఉందండి ఆయన స్వారూప్యం మనలో? క్రీస్తు స్వరూపం ఈ లోకం ఎంతవరకు మనం ఎందుకు గ్రహించగలుగుతా ఉంది ఈరోజు? క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండడానికి నేను వాక్యం సెలవిస్తా ఉంది. ఏ మనసు? సర్వాన్ని విడిచిపెట్టాడు ఆయన. ప్రేమ లేకుండా వచ్చాడా? కనికరం లేకుండా వచ్చాడా? నీ పట్ల నా పట్ల జాలి లేకుండా నీ లోకానికి వచ్చాడు ఆయన. సర్వాన్ని విడిచిపెట్టి తన్ను తాను వ్యక్తునిగా చేసుకుని ఆయన వచ్చిన ఉద్దేశము నీ పట్ల నా పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న కనికరము, ఆయనకున్న దయ. ఆయన నిన్ను క్షమించినప్పుడు నీవు ఇతరులను క్షమించేవాడిగా ఉన్నావా ఈరోజు? ఆయన నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు ఇతరులను ప్రేమించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆయన నీ వైపు దయ చూపినప్పుడు నువ్వు ఇతరులు దయ చూపే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆయన నిన్ను రోగాల్ని, నీ యొక్క పరిస్థితుల్ని ముట్టి నిన్ను స్పర్శించినప్పుడు ఇతరులను తాకే వ్యక్తిగా ఉన్నావా? నీ జీవితం ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ మాదిరి కలిగిన జీవితం ద్వారా నీ వెలుగుని ఇతరులను ప్రదర్శించగల వ్యక్తిగా నీవు ఉన్నావా ఈరోజు? కొన్ని ముందుకెళ్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పోతాం. అక్కడ కొన్ని మాటలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాం.
ఈరోజు సమాజము దేని ద్వారా అది మార్చగలబడుతుందంటే మూడవ విషయం, సమాజము ఈరోజు మార్చగలగాలంటే కరుణ గల హృదయాలు, మనం క్రైస్తవులైన మనము, విశ్వాసమైన మనము, రక్షణలోకి వచ్చిన మనము కలిగి ఉండవలసిన మనస్సు, కంపాషన్, కరుణ గల మనస్సు, కృపగల మనస్సు, కనికరం కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడే ఈ సమాజాన్ని మార్చడానికి సమాజం సాధ్యమవుతుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు ఒక మాట, కొన్ని మాటలు 4వ అధ్యాయము 25-32 చదవండి. అయితే మీరు యేసును గురించి విని ఆయన అందరి సత్యము ఉన్నది. 4వ అధ్యాయం 25 నుంచి మనము ఒకరికొకరము గనుక మీరు అబద్ధమాడట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను, కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచుండకూడదు, అపవాదికి చోటీకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగా వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానీకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇక్కడ నుంచి చదవండి 30 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఇక్కడ బాగా గమనించుకోండి, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై. ఏ హృదయము? ద్వేషము కలిగిన హృదయము కాదు, కఠినమైన హృదయము కాదు, క్రీస్తునందు కరుణా హృదయులై, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. ఏం చెప్తున్నాడు? అనేక మాటలు చెప్పుకుంటూ వస్తూ లాస్ట్లో అంటాడు ఆయన, కరుణా హృదయులు గలవారై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు క్షమించాలి. ఈ కరుణా హృదయం ఉందా మన దగ్గర? ఉందా? చెప్పాలా? ఉందా? ఉందా? ఇంకొక మాట కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం త్వరగా ముందుకెళ్తున్నా. కొలస్సీ 3:12 కూడా ఒక మాట ఉంది. కాగా 12 కాగా దేవుని చేత ఏర్పరచబడి వారును పరిశుద్ధులను ప్రీతులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాత్మమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఏం ధరించుకోవాలా? అహంకారం కాదు, గర్వము కాదు, విర్రవీగ స్వభావం కాదు, ద్వేషము కాదు, సాధించుకునే స్వభావం కాదు, క్షమించలేని మనస్సు కాదు, కఠినమైన హృదయం కాదు. కలిగి ఉండవలసిన విషయం ఏంటంటే జాలిగల, ఎంత బాగా మాట్లాడుతున్నాడు, జాలిగల మనస్సు, దయాళత్వమును, వినయం. చాలు. ఉందా ఈరోజు మనకి? ఒక ఉదాహరణ మీకు చూపించి నేను ముందుకు వెళ్తా. ఒక సందర్భం ఉందండి, ఇంటికి వెళ్తాను, మీరు చదువుకోండి. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అక్కడ మన పేతురు ఉన్నాడు కదా, పేతురు వచ్చి ఒక మాట అడుగుతున్నాడు. ఎన్నిసార్లు క్షమించాలని వచ్చినప్పుడు అడిగినప్పుడు ప్రభువైన యేసు ప్రభు అంటున్నాడు అక్కడ 7 మార్లు మట్టుక, ఎన్ని మార్లు మట్టుక అని అడిగితే అందుకు యేసు అంటూ ఇట్లా 7 మార్ల మట్టుకి కాదు 77 మార్ల మట్టుకు నీవుతో చెప్పుచున్నాడంట. అర్థం ఏంటి? జీవితకాలం ఎన్నిసార్లు క్షమించాల్సిందే.
దాన్ని చెప్తూ ఒక ఉపమానం చెప్తున్నాడు ఆయన. ఇక్కడ 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఒక వ్యక్తి వస్తున్నాడు ఒక రాజు దగ్గరికి, ఒక వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు. ఏ వ్యక్తి అంటే ఈయన దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, కోట్లలో అప్పు ఉందంట ఆయనకి. అవునా? కోట్లలో అప్పు ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు? వచ్చి ఆయన ముందు విన్నవించుకున్నప్పుడు వాక్యం సెలవిస్తా ఉంది. 27 చూడండి, 18 మత్తాయి 18:27 ఏమంటారంటే, ఆ దాసుని యజమానుడు కనికరపడి ಅವನನ್ನು ಬಿಡಿಸಿ ಆ ಸಾಲವನ್ನೆಲ್ಲ ఆయనను కనికరపడి వాడిని విడిచిపెట్టి వాడిని అప్పు క్షమించేశాడు. ఎవరు? ఆయన యజమానుడు. కోట్ల అప్పు ఉన్న వ్యక్తిని యజమానుడు ఏం చేస్తాడంటే కనికరపడ్డాడు. వాడి దగ్గర ఏమి లేదు కదా అని చెప్పేసి మంచి కనికరం గల మనసుతో క్షమిస్తే కింద ఏం చేస్తాడు? మనోడు ఏం చేస్తున్నాడు? వీడి దగ్గరికి ఆయన వచ్చాడు. ఎంతో చిన్న అప్పు తీసుకున్న వ్యక్తి మనోడికి ఇవ్వాలి ఇంకొక వ్యక్తి. ఈయన ఏం చేస్తున్నాడు? క్షమించాడా? కనికరపడ్డాడా? కనికరపడకుండా క్షమించకుండా ఏం చేస్తున్నాడంటే ఆయన కొట్టి చెరసాలలో వేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే 33వ వచనం ఒకసారి చదవండి. 33వ వచనం, ನಾನು ನಿನ್ನನ್ನು ಕರುಣಿಸಿದ ಹಾಗೆ ನಾನು నిన్ను తెలుగులో ఉంది, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. చాలు. వారితో చెప్పాడు. ఏం చేయాల్సి ఉండేది వ్యక్తి? అరే ఆయన యజమాని చేశాడు, కోట్ల అప్పు తీసాడు, క్షమించాడు, కనికరపడ్డాడు. నీకు ఇవ్వాల్సిన చిన్న అమౌంట్కి ఈయన ఏం చేశాడు? కొట్టి చెరసాల వేసాడు. ఈరోజు మన స్వభావం ఇదే కదా. అందుకే యజమానులు అంటాడు, నేను నిన్ను కరుణించానుగా, నేను నిన్ను క్షమించానుగా, మరి నువ్వెందుకు క్షమించట్లేదు? ఈరోజు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రియ కుమార్తె, నేను నిన్ను క్షమించానుగా, నేను నిన్ను ప్రేమించానుగా, నిన్ను దగ్గరకు తీసుకున్నానుగా, నేను కనికరపడ్డానుగా, నీ గాయాలను కట్టానుగా, నేను నాలో ముద్రించుకున్నానుగా, నేను హక్కున చేర్చుకున్నానుగా. నువ్వేం చేస్తున్నావు? ఇతరులకి చిన్న చిన్న విషయాలకు గొడవలు ఏంటి? చుట్టుపక్కల చిన్న చిన్న విషయాలకు క్షమించలేని స్వభావం, చిన్న చిన్న విషయాలకు ఇతరులను మనం ప్రేమించే స్వభావం లేదు. ఉందా? ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? కనికరించే హృదయం నీలో నాలో ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పాలంటే చాలా ఉంది కానీ సమయం అవుతుంది కనుక గమనించండి. రూతును బోయాజు విడిపించాడు. హల్లెలూయా. గమనించాడు. ఆయన దగ్గరకు వచ్చి ప్రేమతో మాట్లాడాడు. ఆయన రక్షించాడు, భద్రపరిచాడు, ఆయన నీళ్ళు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. ముందుకు మనకు తెలిసిన వాక్యమే, ఆయన తన విధవరాలటువంటి జీవితాన్ని అద్భుతకరంగా తిరిగి మనలో ఒక జీవితాన్ని, నూతన జీవితాన్ని ఇచ్చి పాత జీవితం నుంచి ఆయన విడుదలను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు నీ నా జీవితాలని, వ్యర్థంగా ఉన్న మన జీవితాలని, పాప జీవితంలో ఎక్కడికో నరకం వైపులో ఉన్న మన జీవితాలని ఆయన వచ్చి నన్ను ప్రేమించి మన ప్రాణాన్నే నీ కొరకు నా కొరకు అర్పించి సమస్తాన్ని ఆ కలువరి శిలువలో చేసినప్పుడు, నిన్ను దగ్గరకు తీసుకున్నప్పుడు, నిన్ను ప్రేమించినప్పుడు ఆయన నిన్ను విడిపించాడు. బంధనంలో ఉన్న నిన్ను విడిపించి, గుంటలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తి హక్కును ఆయన నిన్ను చేర్చుకున్నప్పుడు ఈరోజు ఏ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? ఎటువంటి హృదయం నువ్వు కలిగి ఉన్నావు? ఎటువంటి మనస్సుని ఇతరుల పట్ల నువ్వు చూపిస్తున్నావు? చాలా విషయాలు చెప్పాలంటే ప్రేమ దేవుడు కదా, సంఘం మార్చాలి. ఈరోజు మారాలి. ఈరోజు సంఘం మార్చబడాలి. ఎంతసేపు మనస్వార్థమే కాదు, ఎంతసేపు నేను నా కుటుంబమే కాదు. పౌలు అనేక చోట్ల అంటాడు, మీరు ఇతరుల క్షేమం కోరేవారుగా ఉండాలంటాడు, ఇతరుల కష్టాలు పాలు పంచుకోవాలంటాడు. దేవుడు నిన్ను ఉంచిన ఎందుకో తెలుసా? ఆయన చేసి చూపించాడు. మనం అది ఇతరులకు ఏ విధంగా ఆయన ప్రేమ మనకు చూపించాడో ఆ ప్రేమ ఇతరులకు చూపించినప్పుడు ఈ సమాజము
ఈరోజు సమాజం చాలా భ్రష్టు పట్టిపోయింది. సమాజం భయంకరమైన పరిస్థితి ఈరోజు మరలా నడుస్తూ ఉంది. అటువంటి అంధకారమైన సమాజంలో, అటువంటి భ్రష్టు పట్టిపోయిన లోకంలో నిన్ను నన్ను వెలుగుగా ఆయన ఉంచాడంటే, ఆయన ప్రేమ నీ యందు నా యందు ఉంచినట్లయితే ఆ కరుణ ఇతరులకు మనం ప్రవహింపచేసే వ్యక్తులుగా ఉండాలి. ఆ కరుణను, ఆ కనికరాన్ని, ఏ విధంగా అయితే ఆయన కనికరాన్ని మనం ఉదాహరణ చూసుకున్నాం కుష్ఠరోగి ఎడల. ఒకప్పుడు మన పరిస్థితి కూడా అదే కదా. మరి ఆ కష్టం ఆ పరిస్థితి తెలిసి మనకి రక్షించుకున్నప్పుడు నీ కష్టం ఏం లేదు ఆయన దాంట్లో. ఆయన కృపను బట్టి మనం రక్షించబడ్డాం. ఆ కృపను, ఆ ప్రేమను, ఆ యొక్క వెలుగును ఇతరులకు మనం అందింపచేసే వ్యక్తులుగా ఎంతవరకు ఉన్నాం? ఈరోజు నాశనం అయిపోతున్న సమాజాన్ని ప్రతిరోజు నీ దృష్టి ముందు పడినప్పుడు ఎంతవరకు నువ్వు కనికరిస్తున్నావు ఇతర వ్యక్తులు? ఎంతోమంది చుట్టుపక్కల ఉన్నావు. ఏ వ్యక్తికి నువ్వు సాటిగా ఉన్నావు? ఏ వ్యక్తికి నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నావు? ఏ వ్యక్తికి దేవుని ప్రేమను అందించే వ్యక్తిగా ఉన్నావు? ఏ వ్యక్తికి నీ జీవితం ద్వారా, నీ మాదిరి ద్వారా ఇతరుని రోజు ఆకర్షించగలిగే 50 సంవత్సరాలని ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. నువ్వు క్షమించబడ్డావు, ఇతరులను క్షమించాలి. నువ్వు ప్రేమించబడ్డావు, ఇతరులను ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నువ్వు ఆహ్వానించాడు, ఇతరులు ఆహ్వానించే వ్యక్తిగా ఉండాలి దేవుని ప్రేమలోనికి. ఆయన నిన్ను స్పర్శించాడు, ఇతరులు నీ ప్రేమ ద్వారా నువ్వు స్పర్శించే వ్యక్తిగా ఉండాలి. కనుక ప్రేమ నేర్పిల్లారా, మన జీవితం ఏ విధంగా ఉంది ఈరోజు? నీ కక్షతో కాకుండా ఆయన ప్రేమతో వ్యక్తులను మనకు దర్శిద్దాం. ఇక మీదట నీ యొక్క ద్వేషముతో కాకుండా క్షమించే గుణంతో మనం వ్యక్తులను సంధిద్దాం. దూరముతో కాకుండా దగ్గరకు తీసుకుని వీరికి నలిగిన జీవితాలు ఎంతమంది ఈరోజు ఉన్నారు, వారిని దగ్గరికి అర్థం చేసుకుని దేవుని ప్రేమను అందించే వ్యక్తులుగా ఉండాలి. సంఘము ఊరిపే వ్యర్థంగా ఈరోజు ఈ లోకంలో లేదండి. సార్వత్రిక సంఘము ఆయన రక్తం కార్చుకొని కొనుక్కున్న సంఘం. ఆ సంఘంలోనికి ఇతరులు కూడా రావాలి, ఆకర్షింపబడాలి. ఖచ్చితంగా ఎన్ని రావాలంటే క్రీస్తు మనసు నీలో నాలో రావాలి. ఆయన కరుణించే కరుణామయుడు, ఆయన దయ చూపగలిగిన దయామయుడు. ఆ దయను, ఆ కరుణను లోకానికి చూపించేవారుగా ఉందా. దేవుడు మనం ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రములు. ఈరోజు మా నుంచి నువ్వు అపేక్షించేది ఇవన్నీ కూడా చేసి ముగించావయ్యా. సమస్తాన్ని విడిచిపెట్టి నీ ప్రేమను చూపించడానికి, నాయన నీ కనికరమును చూపించడానికి, నీ మహిమను విడిచిపెట్టి మా పైన నీ ప్రేమను బట్టి లోకానికి సర్వాన్ని విడిచిపెట్టి యుక్తులుగా చేసుకుని నిన్ను నీవే అర్పించుకుని నీ రక్తాన్ని కార్చి పడరాని పాటలు మార్పుకు నీ పడ్డావు నాయన. అదే హృదయము నువ్వు కలిగిన కనికరం కలిగిన హృదయం మాకు ఉండాలని ఆశపడుతున్నావు తండ్రి. ఇంతవరకు నాయన ఇతరులు మేము క్షమించలేకపోయామేమో, ఇంతవరకు నాయన ద్వేషంతో మేము బ్రతుకుతున్నామేమో, ఇంతవరకు కఠినమైన హృదయంతో మేము బ్రతుకుతున్నామేమో. ఆయన మరొకసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు తండ్రి. ఇక మీదట ప్రభువా, కరుణ గల మనసుతో, క్షమించే మనసుతో ప్రభువా, దయతో ప్రభువా నాయన మీరు మమ్మల్ని క్షమించినట్లుగా, మీరు మా యొక్క జాలి పడినట్లుగా, మీరు మా యొక్క ప్రభువా నాయన హక్కును చేర్చినట్లుగా తండ్రి మేము కూడా ఇతరులకు చేయడానికి సహాయం దయచేసి నడిపించున్నాను. యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. హల్లెలూయా.